ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో ఇన్ మిడిల్లో కట్ అయింది కనెక్షన్ అనేది. సో మనం ఏ డిస్కషన్ చేస్తున్నాం, అక్రూవల్. ఇది ఏ దానికి సంబంధించినది మనం డిస్కషన్? సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్కి సంబంధించిన అకౌంట్స్ డిస్కషన్ చేస్తున్నాము. ఫస్ట్ త్రీ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఏ త్రీ అవి కంప్లీట్ అయిపోయినది? ఫస్ట్ ఎన్డిటి కాన్సెప్ట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే చెప్పినాము, కాన్సెప్ట్స్ అంటే చెప్పినాము, కన్వెన్షన్స్ అంటే చెప్పినాము. ఇందులో ఎన్డిటి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్డిటి కాన్సెప్ట్ తర్వాత మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రియాడిసిటీ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. నౌ అక్రూవల్ కాన్సెప్ట్లో కట్ అయింది. సో వాట్ ఈస్ మీన్ బై అక్రూవల్ కాన్సెప్ట్? అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఇంకొక పేరు మనం మర్కెంటైల్ బేసిస్ అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారంటే ట్రాన్సాక్షన్స్ అనేది జరిగితే ఏమి ట్రాన్సాక్షన్స్ అనేది జరిగితే మనం రికార్డింగ్ చేయాలి. అంటే క్యాష్ పే చేసినామా, పే చేయలే, రిసీవ్ చేసుకున్నామా, రిసీవ్ చేసుకోలే, అంతా సెకండరీ. ట్రాన్సాక్షన్ అనేది జరిగిందా? ఎస్, జరిగింది. సో నువ్వు రికార్డింగ్ చేయాలి అనేది అకౌంటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏం చెప్తారు? మిస్టర్ ఎక్స్ అనేవాడు స్టార్ట్ చేసినాడు, ఏమి క్లోత్ బిజినెస్ని, ఇన్వెస్ట్ చేసినాడు 50,000. 50,000కి 50,000 వర్త్ పర్చేజ్ చేసినాడు. దానిని 60,000కి సేల్ చేసినాడు. సో బై ఫర్ 50,000, సెల్ ఫర్ 60,000. ఓకే, ఇది వరకు ఓకే. కస్టమర్ పేడ్ హిమ్ 50,000 క్యాష్. సో 60,000కి సేల్ చేస్తే 50 రిసీవ్ చేసుకున్నాము, 10 ఇంకా రాలేదు. సో పే షార్ట్లీ. నౌ ట్రాన్సాక్షన్ అనేది 60 ట్రాన్సాక్షన్ అయిపోయింది కాబట్టి నువ్వు సేల్స్ని ఎంత బుక్ చేయాలి? 60కి బుక్ చేయాలి. అది అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పేది. ఈవెన్ తో నువ్వు రిసీవ్ చేసుకోకున్నా కానీ ఈ 10 ఏమని చూపించాలి? రిసీవబుల్ అని చూపించాలి. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఏముంది ఎగ్జాంపుల్ అంటే ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. ఎలక్ట్రిసిటీకి మనము 16 లక్షలు స్పెండ్ చేసినాము 1 మంత్కి. ఫుల్ వేజెస్ కలెక్టెడ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్ 1 మంత్ 20 lakhs. సో మనం స్పెండ్ చేసినదేమో 16 lakhs, దానికోసం మనం కలెక్ట్ చేసుకునేది 20,000 ఛార్జెస్. సో టోటల్ రెవెన్యూ ఎంత అనేది చూసుకుంటే, సో చూసుకోవాలి మనం ఎంత కలెక్ట్ చేస్తున్నాము, మనం ఎంత స్పెండ్ చేసినాము అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్టెడ్ 1 lakh ఇన్ బిజినెస్, పర్చేజ్డ్ మిషనింగ్ పేయింగ్ 1 lakh. హీ రెంటెడ్ ఇట్ ఫర్ 20,000 యాన్యువల్లీ టు మిస్టర్ బి. 20,000 ఇదా రెవెన్యూ. సో ఎవ్రీ మంత్ అంతా చూపించుకొని 20,000ని రెంట్గా చూపించుకోవాలి. ఇన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్స్చేంజ్ చేసినప్పుడు 50,000 స్పెండ్ చేసి 60,000 రెవెన్యూ బుక్ చేయాలి. సెకండ్ కేసులో 16 lakhs ఎక్స్పెన్సెస్ బుక్ చేయాలి. ఆల్సో వెన్ ఎవర్ అసెట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైనట్ యూజర్ జనరేట్ బెనిఫిట్స్. నెక్స్ట్ 10,000 ఎక్స్పెండిచర్, దీనికి సంబంధించి 1000 ఇక్కడ వచ్చింది. కాస్ట్ ఆఫ్ మిషన్, ఓకే, డిప్రిషియేషన్. ఏదైతే మిషన్ ని కొన్నామో దానికి సంబంధించి డిప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేయాలి. అది ఒక 10 years లైఫ్ అనుకుంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్ కదా, 1 lakh ÷ 10 చేసుకుంటే 10,000 ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేయాలి. సో అక్రూవల్ అట్లా చెప్తాది. ట్రాన్సాక్షన్ అనేది ఇంకర్డ్ ఆర్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్డ్, ఎన్ రెవెన్యూ అనేది ఎర్న్ చేసినామంటే రిసీవ్ కానీ కాకపోని మనీని పక్కన పెట్టండి. ట్రాన్సాక్షన్ని రికార్డింగ్ చేయమని చెప్పేది ఎవరు? అక్రూవల్ కాన్సెప్ట్. సో ఇంకా కావాలంటే అవి కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్గా చెప్తా చూడండి. టైమింగ్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాష్ రిసీట్స్ ఆర్ పేడ్ వెన్ క్యాష్ రిసీవ్డ్ బిఫోర్ రెవెన్యూ ఈస్ బుక్డ్. సో రెవెన్యూ బుక్ కాకముందుకే మనం రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏం చూపించాలి? అడ్వాన్స్గా చూపించాలి. క్యాష్ రిసీవ్డ్ ఆఫ్టర్ రెవెన్యూ బుక్, రెవెన్యూ రిసీవ్ చేసుకున్నాక రెవెన్యూని బుక్ చేసిన తర్వాత తర్వాత వస్తుంది. వస్తుంది అన్నప్పుడు రిసీవబుల్గా బుక్ చేయాలి. క్యాష్ పేడ్ ముందరనే పే చేసినాము, ఎక్స్పెన్సెస్ బుక్ చేయకముందుకే, అది అడ్వాన్స్గా బుక్ చేయాలి. క్యాష్ పే చేసినాము ఫస్ట్ ఎక్స్పెండిచర్ తర్వాత, అప్పుడు అవుట్ స్టాండింగ్గా చూపించుకోవాలి. ఇది మనకి ఏదానికి సంబంధించి చెప్తుంది డిస్కషన్? అక్రూవల్ కాన్సెప్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్పినాము? ట్రాన్సాక్షన్ అనేది రికార్డింగ్ చేయాలి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు, సెటిల్మెంట్ అనేది తర్వాత జరుగుతుంది. ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ లో ఏం చెప్తారు అంటే, మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్ లో ఆల్ ఎక్స్పెన్సెస్ అనేది మ్యాచ్ చేయాలి రెవెన్యూతోని. ఒక రెవెన్యూ వచ్చిందంటే దానికి తగ్గ ఎక్స్పెండిచర్ ని కంపల్సరీ బుక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ వచ్చేస్తే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ఇక్కడ రెవెన్యూ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాది కాలేజ్ కాబట్టి కాలేజ్ ఫీ మేము రిసీవ్ చేసుకుంటాము.
కాలేజ్ ఫీకి ఖచ్చితంగా ఉండే ఎక్స్పెండిచర్ ఏమి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడము. సో ఫ్యాకల్టీ యొక్క శాలరీ. సో అది ఉందా లేదా మ్యాచింగ్ అనేది చూడాలి. లేదు మనం ఇన్సూరెన్స్ బిజినెస్లో ఉన్నాము, ఏమంటారు ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది కరెక్టా. ఇన్సూరెన్స్ అమౌంట్కి ఎక్కువ ఎవరు ఉంటారు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏమి ఇస్తారు, కమిషన్ అనేది ఎక్స్పెండిచర్ రెండు మ్యాచ్ అవుతున్నవా లేదా అనేది చెక్ చేసుకోవడమే మ్యాచింగ్ యొక్క కాన్సెప్ట్ యొక్క ఇంటెన్షన్. సో అట్లా మ్యాచ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, పీకే స్టార్టెడ్ క్లోజ్ బిజినెస్ ని స్టార్ట్ చేసినాడు. 10,000 పీసెస్ ని తీసుకున్నారు, 100 రూపీస్ పర్ పీస్, అండ్ సోల్డ్ చేసినారు 8,000 పీసెస్ ని. ఎంత, 10,000 తీసుకొని 8,000 పీసెస్ ని 100 రూపీస్ తీసుకొని 150కి సేల్ చేసినారు. ఓకే, నో ప్రాబ్లం. అంటే మన బుక్స్ ప్రకారం ఏమి పర్చేస్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ వచ్చేసి 12 months ఫ్రమ్ 1st January టు 31st December 2022. ఈ పేడ్ షాప్ రెంట్ ఏమి, రెంట్ కూడా చూపించాలి. ఎంత రెంట్ పే చేసిన, 80,000 పర్ మంత్ ఫర్ 11 months కి, అండ్ పేడ్ 8 lakhs టు సప్లయర్స్. అది ఎక్కడ వస్తుంది, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. క్యాష్ అనేది తగ్గిపోతుంది, సప్లయర్ యొక్క పేమెంట్ తగ్గిపోతుంది. రిసీవ్డ్ 10 lakhs. సో 10 lakhs రిసీవ్ చేసుకున్నాం. యాక్చువల్గా మనం పర్చేస్ చేసిన ఎంత, 10,000 ఇంటూ 100 అంటే 10 lakhs. 10 lakhs కాను 8 lakhs పే చేసినామంటే 2 lakhs ఇంకా పేయబుల్ ఉంది కరెక్టా. 8 lakhs పే చేసినాము. నెక్స్ట్ 8,000 ఇంటూ 15, 15 8 సంథింగ్ ఎంతో అవుతుంది అనుకుంటా. 15 8 15 8 ఎంత వస్తుంది, 15 8 15 5 75, 90, 105 అనుకుంటా. సో 105 అంటే 10,50,000 అంటే 10 lakhs రిసీవ్ చేసుకున్నాము, 50,000 రిసీవబుల్గా చూపించుకోవాలి. అదే వాళ్ళు చెప్పేది. సో ప్రతి ఒక్కటి మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ క్లియర్గా రాసిన చూడండి, రెవెన్యూ బుక్ చేస్తాం టోటల్ అమౌంట్కి 12 lakhs రెవెన్యూ. వాళ్ళకి ఎక్స్పెండిచర్ పే చేసినది తీసేసిన తర్వాత, అసెట్లో మనకి టోటల్ ఇన్వెంటరీ ఎంత మిగులుతుంది, 10,000. 12 ఎంత మనం పర్చేస్ చేసినది పీసెస్, 10,000 పీసెస్లో 8,000 అమ్మినామంటే 2,000 పీసెస్ పెండింగ్ ఉంటాయి. ఇంకా మన దగ్గర స్టాక్, అన్సోల్డ్ స్టాక్ 2,000 కాస్ట్ చూపించాలి. ట్రేడ్ రిసీవబుల్స్ ఇంకా రావాల్సినది ఉంది. క్యాష్ రిసీట్ 10 lakhs, వాళ్ళకి పే చేసినది 8 lakhs పే చేసినాము, ప్లస్ రెంట్ అవి పే చేసినాం కదా, వాటికి సంబంధించి వాటిని తీసేసిన తర్వాత నా దగ్గర క్యాష్ 1,67. ట్రేడ్ పేయబుల్స్, ఎక్స్పెన్స్ పేయబుల్, క్యాపిటల్, ప్రాఫిట్ ఎట్లా చూపించాలి. సో నార్మల్గా అక్రూవల్ ప్లస్ మ్యాచింగ్ ప్లస్ ప్రియాడిసిటీ అనేది ఒక చోట ఉంటాయి. ఎట్లా ఉంటవి అంటే, పేయబుల్ ని కూడా చూపించిన అంటే ఇది అక్రూవల్ కరెక్టనా. పేయబుల్ కూడా చూపించిన అంటే అది అక్రూవల్. తర్వాత రెవెన్యూ చూసినాను, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ చూపించినాను అంటే ఇది మ్యాచింగ్. ఇవంతా ఏ దానికి సంబంధించి చూపించినాను, ఒక పీరియడ్కి సంబంధించి అంటే ఇది ప్రియాడిసిటీ కాన్సెప్ట్. సో మూడు ఎప్పుడు కలిసి వస్తుంది, అక్రూవల్, మ్యాచింగ్, ప్రియాడిసిటీ కమ్స్ టుగెదర్. ఏదానికి ఇన్కమ్ని మెజర్మెంట్ చేయనిక, రికగ్నైజ్ చేయనిక, అసెట్స్ని, లైబిలిటీని. అక్రూవల్ తర్వాత ఇంకొక ఫండమెంటల్ అకౌంటింగ్ అసెంప్షన్ ఏమి, గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ అంటే ఏమి, మనకి మన బిజినెస్ అనేది పోతా ఉండాలి. ఎన్ని రోజులు, విల్ కంటిన్యూ ఇన్ ఆపరేషన్ ఫర్ ఫోర్సియబుల్ ఫ్యూచర్. ఫోర్సియబుల్ ఫ్యూచర్ అంటే ఇక్కడ ఏమి, లాంగ్ టర్మ్ నేచర్లో ఉండాలి. అంటే మన అది ఒక అజంప్షన్ అనేది నెయిదర్ ఇంటెన్షన్ ఆర్ నార్ నీడ్ టు లిక్విడేట్. మనం బిజినెస్ని క్లోజ్ చేస్తామన్న ఇంటెన్షన్ ఉండకూడదు, లిక్విడేషన్ చేస్తామన్న ఇంటెన్షన్ ఉండకూడదు, మన యొక్క స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఆగిపోతామన్న ఇంటెన్షన్ అనేది ఎక్కడ కనిపించకూడదు. అది గోయింగ్ కన్సర్న్ అని చెప్తుంది. ఒకవేళ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది లాస్ అయితే, అది లాస్ అయితే ఏం చేయాలి, మామూలుగా గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని డిపెండ్ చేసుకొని మొత్తం హిస్టారికల్ కాస్ట్ నే ప్రిపేర్ చేస్తాము. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, ఎక్స్ అనే పర్సన్ మిషన్ ని పర్చేస్ చేసినాడని చెప్పినారు. సో ఎక్స్ అనే పర్సన్ మిషన్ ని పర్చేస్ చేసి ఎంతకి, 5 lakhs పే చేసినాడు. అవుట్ ఆఫ్ 7 lakhs లో ఇన్వెస్టెడ్ బై 7 lakhs. సో అంటే ఏమి, ఇది క్యాపిటల్ 7 lakhs, దానిలో 5 lakhs పెట్టినాడు అంటే రిమైనింగ్ క్యాష్ లో ఉండాలి. బట్ ఈ ఆల్సో పే ట్రాన్స్పోర్టేషన్ ఎంత, 70,000. సో 5,70,000ని మిషనరీకి వేస్తే నా దగ్గర 1,30,000 క్యాష్ ఉంటుంది. ఇది
ఇది ఇది మిషన్ని కొన్నామంటే ఈ రోజు కొని రేపు అమ్ముతామా? లేదు. లాంగ్ టర్మ్ నేచర్లో చూసుకునే కొంటాము. సో మోరాల్ లెస్ ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకోవాలి. గోయింగ్ కన్సర్న్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. బిజినెస్ని ఒకవేళ నేను ఈ మిషనరీని సేల్ చేస్తున్నా అంటే దాని ఇంటెన్షన్ ఏమి? బిజినెస్ని క్లోజ్ చేస్తానేమో అని ఇంటెన్షన్స్. నార్మల్గా ఇక్కడ ఏం చెప్తారు అంటే సింపుల్ చెప్పాలి అంటే గోయింగ్ కన్సర్న్ గోయింగ్ కన్సర్న్ అంటే ఇక్కడ దానికి వచ్చే రెవెన్యూ దానికి వచ్చే రెవెన్యూని దానికి వచ్చే ఈ ఎక్స్పెండిచర్ని లెస్ దెన్ 1 ఇయర్ ఉందా, ఇది లెస్ దెన్ 1 ఇయర్ ఉందా అనేది చూసుకోవాలా. ఆర్ వాటిని రెవెన్యూ గ్రేటర్ దెన్ 1 ఇయర్, గ్రేటర్ దెన్ 1 ఇయర్ అనుకుంటే ఇవి క్యాపిటల్ నేచర్, ఇవి క్యాపిటల్ నేచర్, ఇవి రెవెన్యూ నేచర్. మనకి పెట్టే ఎక్స్పెండిచర్స్ సంబంధించి ఇన్కమ్ సంబంధించి అంటే క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ, క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ అనేది చూసుకోవాలి. ఇది క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇది రెవెన్యూ నేచర్ అంటే షార్ట్ టర్మ్. అది డిస్కషన్ చేస్తాం నెక్స్ట్ చాప్టర్లో, ఇంకా క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ వన్స్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? కాస్ట్ కాన్సెప్ట్లో కాస్ట్ కాన్సెప్ట్ అంటే నీ బిజినెస్ని నీ బిజినెస్ని కాస్ట్ కాన్సెప్ట్కి ఇంకొక పేరు అక్రూవల్ కాస్ట్ అనొచ్చు, సారీ అక్విజిషన్ కాస్ట్ అనొచ్చు, ఆర్ హిస్టారికల్ కాస్ట్ అనొచ్చు. సో మూడు పేర్లు: కాస్ట్ కాన్సెప్ట్, హిస్టారికల్ కాస్ట్, ఆర్ అక్విజిషన్ కాస్ట్. ఇక్కడ ఏం చెప్పారంటే సింపుల్గా మనం ఎంత పే చేసినామో అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ చేసేటప్పుడు అదే వాల్యూనే చూసుకుంటూ రావాలనేది దీని యొక్క అబ్జెక్టివ్. అంటే మనం పర్చేజ్ చేసినది తీసుకుంటూ వచ్చినాం అనుకోండి, 5 lakhs ఇప్పుడు పర్చేజ్ చేసిన ఇట్లనే తీసుకుంటూ వచ్చినా అంటే 5 lakhsకి, ఇప్పుడు ఒకవేళ నేను 6 lakhsకి సేల్ చేస్తే డిఫరెన్స్ అనేది 1 lakh అనేది నాకు ప్రాఫిట్. ఇది క్యాపిటల్ గెయిన్స్, ఇది సపరేట్ ఇష్యూ. సో జస్ట్గా నేను ఇక్కడ ఒక వాల్యూ చేసి ఇక్కడ ఒక వాల్యూ చేంజ్ చేసి ఇక్కడ ఒక వాల్యూ చేంజ్ చేసిన అనుకోండి, అంటే మార్కెట్లో వాల్యూ చేంజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 5 lakhs వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 4.5 వచ్చిందని, ఇక్కడ 7 వచ్చిందని, ఇట్లా చేంజ్ చేసుకుంటూ వస్తే యాక్చువల్ గెయిన్ అనేది నాకు తెలియడం అనేది కష్టమవుతుంది. సో నేను ఇన్ఫ్లేషన్ని పక్కన పెట్టి, హైపోథికల్ ఫిగర్ని పక్కన పెట్టి, రిలయేషన్ని పక్కన పెట్టి జస్ట్ కాస్ట్ని తీసుకొని రావాలి అనేది కాస్ట్ కాన్సెప్ట్ యొక్క ఇంటెన్షన్. సో సింపుల్గా ఏం చెప్తాము కాస్ట్ కాన్సెప్ట్ అంటే, కాస్ట్ కాన్సెప్ట్లో నువ్వు ఒక 1 lakh పెట్టినావు అంటే కాస్ట్ని అది చూపి బ్యాలెన్స్ షీట్లో. మార్కెట్ వాల్యూ అనేది 80,000 కానీ ఇది చూపించొద్దు, 1,20,000 కానీ ఇది చూపించొద్దు అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కాస్ట్ కాన్సెప్ట్కి. లేదు. నెక్స్ట్ రిలయేషన్ కాన్సెప్ట్. రిలయేషన్ కాన్సెప్ట్ అంటే నార్మల్గా కాస్ట్ కాన్సెప్ట్ని ఫాలో కావాలి. కాస్ట్ కాన్సెప్ట్లో ఏం చూపించినాము, ఎంత పర్చేస్ చేసినామో అంతనే. బట్ బట్ ఎప్పుడైతే నీకు రిలైజ్ అవుతుందో అంటే నువ్వు సేల్ చేస్తున్నావు, రిలైజ్ చేస్తున్నప్పుడు కూడా నేను కాస్ట్లో చూపిస్తా అంటే సార్ 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 నేను కాస్ట్లోనే చూపిస్తా సార్ నాకు మంచి కాదు. నీ బిజినెస్ నుంచి అసెట్ వెళ్ళిపోతుంది. అసెట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా నువ్వు కాస్ట్లో చూపిస్తా అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అప్పుడు కరెంట్ కాస్ట్ ఎంత, మార్కెట్లో ఎంత వస్తుంది నువ్వు సేల్ చేస్తుంటే అంత వాల్యూకి చూపించాలి. సో ఇక్కడ ఏమంటారు, ఇందాక కేసులో కాస్ట్ 1 lakh పడింది, నువ్వు సేల్ చేస్తున్నావు దీన్ని 1.5కి సేల్ చేస్తున్నావు. సో 1.5ని నువ్వు చూపించాలి. రిమైనింగ్ ఏమైనా గెయిన్ వస్తే దానికి పేమెంట్ చేసుకోవాలి. సో ప్రాబబుల్ గెయిన్ వచ్చిందా లాస్ వస్తుందా వాటిని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ అనేవాడు ఉన్నాడు, పర్చేజ్ చేసినాడు ఒక ల్యాండ్ని 2,000కి. ఇట్ కరెంట్ మార్కెట్ వాల్యూ 1,02,000. ఇది ఏదో మంచిదే ఉన్నట్టుంది, 2,000 కొనుక్కుంటే 1,02,000 అయింది. ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ వాళ్ళు 2,000 చూపిస్తుంటారు కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారంగా, 1 lakh ని ఇగ్నోర్ చేస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ కాబట్టి ఫైనాన్షియల్ పొజిషన్ ప్రకారంగా ఇట్లా చూపించాలి. ఇది నాట్ ప్రాపర్ టు షో ద ఫాలోయింగ్ మేనర్. ఇప్పుడు ఏం చెప్తారు, రియలైజేషన్ అవుతుంది అంటే ల్యాండ్ యొక్క వాల్యూ క్యాపిటల్ 2,000 చూపించాలి, అన్రియలైజ్డ్ గెయిన్ 1 lakh చూపించాలి. ఇది రీవాల్యుయేషన్ మెథడ్ చెప్పేటప్పుడు మనం ఇంకా క్లారిటీగా తెలుసుకుంటాము. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఆల్మోస్ట్ ఒక 4 to 5 మార్క్స్ అనేది మీకు ఇక్కడే వచ్చేసి ఈ కాన్సెప్ట్లోనే. సో డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఇది ఏం చెప్తానంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఆర్ ఈవెంట్కి, ఏమి ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి అండ్ ఈవెంట్స్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి.
ఏంటి బాబు ఆ టూ ఆస్పెక్ట్ అంటే ఒకటి డెబిట్ ఇంకోటి క్రెడిట్, కరెక్టా? టూ ఆస్పెక్ట్స్ ఏమి, డెబిట్ అండ్ క్రెడిట్ అనేది టూ ఆస్పెక్ట్స్. జస్ట్ సెకండ్ ఇయర్. సో ఓకే, డెబిట్ అండ్ క్రెడిట్ అనే టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇందులో. అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. డెబిట్కి అసెట్, క్రెడిట్కి లయబిలిటీ ప్లస్ క్యాపిటల్, అంతేనా? ఫార్ములా వచ్చేసి ఇంకా కింద రాద్దాం రండి. అసెట్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. ఇది అకౌంటింగ్ యొక్క ఈక్వేషన్. ఇందులో ఏం జరగవచ్చు అంటే అసెట్ ఒకటి పెంచి ఇంకొక అసెట్ తగ్గొచ్చు, ఇంకొక అసెట్ తగ్గి ఇంకోటి పెంచవచ్చు. దానికి ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలమంటే ఎస్, చెప్దాం ఒకసారి. జస్ట్ సెకండ్. వాళ్ళు ఏమైనా ఇచ్చినారా ఫస్ట్? ఓకే, అన్ని ప్రాబ్లమ్స్లోనే ఇచ్చినారు. ఓకే, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్ టు ద పాయింట్, ఇక్కడ రండి. సో ఏ దానికి ఎట్లా ఇవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ అసెట్ని ఇంక్రీజ్ చేద్దాము, లయబిలిటీని ఇంక్రీజ్ చేద్దాము. ఏముంటాయి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫస్ట్ అసెట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, అండ్ ఇంకొక అసెట్ని అండ్ ఇంకొక అసెట్ని తగ్గించాలి అనుకుంటున్నా, కరెక్టా? ఎప్పుడైతే అది నాకు గూడ్స్ని క్యాష్కి పర్చేజ్ చేసినాను, అప్పుడు నాకేమవుతుంది? స్టాక్ అనేది అసెట్. సో అసెట్ పెరుగుతుంది. క్యాష్కి కాబట్టి క్యాష్ అనేది పేమెంట్ చేయాలి కాబట్టి అది కూడా అసెట్ కాబట్టి డిక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి, అసెట్ని పెంచినాను, ఇంకొక అసెట్ని తగ్గించినాను. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి నాకు? తర్వాత ఇంకొక అసెట్ని పెంచాలి అనుకుంటున్నా, అండ్ ఇంకొక లైబిలిటీని పెంచాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను? అదే గూడ్స్ని క్రెడిట్కి తీసుకున్నాను అనుకోండి, సేమ్గా స్టాక్ పెరుగుతుంది. స్టాక్ పెరగడం అంటే అసెట్ పెరిగినట్లు నాకు. క్రెడిట్ కాబట్టి డేటా క్రెడిటార్ వస్తాడు, అంటే క్రెడిటార్ అంటే లయబిలిటీ. సో లయబిలిటీ కూడా పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకేమన్నారు? అసెట్ ఇంక్రీజ్ చేయాలి ఆర్ క్యాపిటల్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. వస్తుందా? ఎస్, నేను అడిషనల్గా క్యాపిటల్ని తీసుకొని వచ్చాను. అడిషనల్ క్యాపిటల్ తీసుకొచ్చిన అంటే క్యాపిటల్ పెరగాలి, ప్లస్ అడిషనల్గా వచ్చిందంటే క్యాష్ పెరుగుతుంది. క్యాష్ ఈజ్ అసెట్, అసెట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ లేదు, అసెట్ తగ్గించాలి, లైబిలిటీని కూడా తగ్గించాలి. అప్పుడేమవుతుంది? ఇందాక మనం క్రెడిటార్స్కి పేయబుల్ ఉంది కదా, వాళ్ళకి క్రెడిటార్స్కి పేమెంట్ చేసేసినాము అనుకోండి. క్రెడిటార్స్కి పేమెంట్ చేస్తే ఏమవుతుంది? క్రెడిటార్స్ అంటే లయబిలిటీ కాబట్టి లయబిలిటీ తగ్గాలి, అండ్ నాకు క్యాష్ తగ్గుతుంది వాళ్ళకి పేమెంట్ చేసినందుకు. రెండు ఆప్షన్స్ వచ్చేస్తవి. నెక్స్ట్ ఇంకేం కావాలంటే లయబిలిటీ తగ్గాలి, నాకు ఇంకొక లయబిలిటీ కూడా తగ్గాలి. ఎప్పుడు జరగవచ్చు? మనం బిల్స్ పేయబుల్స్ ని యాక్సెప్ట్ చేయడము ఫ్రమ్ క్రెడిటార్స్ నుంచి. అంటే ఏమవుతుంది? బిల్స్ పేయబుల్ అంటే లయబిలిటీ కాబట్టి లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, క్రెడిటార్స్ తగ్గుతుంది కాబట్టి లయబిలిటీ తగ్గినట్లు అవుతుంది. లేదు, లయబిలిటీని డిక్రీజ్ చేయాలి, క్యాపిటల్ని ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు కన్వర్షన్ అయింది, ఒక లోన్ ఇచ్చిన పర్సన్ పార్ట్నర్గా ఎంటర్ అయినాడు. అప్పుడు ఏమవుతుంది? లోన్ అనేది లయబిలిటీ తగ్గుతుంది, క్యాపిటల్ అనేది పెరుగుతుంది. లేదు, నాకు క్యాపిటల్ తగ్గించాలి, లోన్ని పెంచాలి. లేదు, నా బిజినెస్ నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు, సో క్యాపిటల్ ఒక పార్ట్నరు వెళ్ళిపోతా అంటున్నాడు, సో క్యాపిటల్ని లోన్గా చేసినాము, అప్పుడు లోన్ అనేది పెరుగుతుంది, క్యాపిటల్ అనేది తగ్గుతుంది. ఇవి వాళ్ళు చెప్పిన కేసెస్ ఇక్కడ. సో ఎక్కడ చెప్పినారా కేసెస్? ఇక్కడ చెప్పిన కేసెస్. సో డ్యూయల్ ఆస్పెక్ట్లో ఏమేమి జరుగుతావు అనేది చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్పినారు? ఇంక్రీజ్ వన్ అసెట్, డిక్రీజ్ వన్ అసెట్, ఇంక్రీజ్ వన్ అసెట్, ఇంక్రీజ్ లయబిలిటీ, డిక్రీజ్ అసెట్, ఇంక్రీజ్ అనదర్ అసెట్, డిక్రీజ్ అసెట్, డిక్రీజ్ లయబిలిటీ, ఇంక్రీజ్ లయబిలిటీ, డిక్రీజ్ లయబిలిటీ. ఇది అన్నిటికీ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ కావాలంటే మీరు చూసుకోండి, క్లారిటీగా వచ్చేస్తుంది. ఇది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ యొక్క.
నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ తర్వాత కన్జర్వేటిజం. కన్జర్వేటిజం అంటే ఏం చెప్తారు? ఇదొక ప్రుడెన్సా, అంటే మీకు వచ్చే ప్రాఫిట్ని యాక్సెప్ట్ చేయొద్దండి, అంటే యాంటిసిపేట్ చేయొద్దండి. నాకు నెక్స్ట్ ఇయర్ ఈ టయానికల్లా ఒక 5-6 లక్షలు నా చేతిలోకి వస్తాయి, వద్దు. వస్తవి అన్న మాటకి చెప్పొద్దండి. రేపటికి రూపం ఉండదు. సో టుమారో ఈజ్ నాట్ ఏ డే. కాబట్టి ఈరోజు ఏంది నీ పొజిషన్? సో డోంట్ యాంటిసిపేట్ ద ఇన్కమ్. ఫ్యూచర్ ఇన్కమ్ని నువ్వు ఎప్పుడు యాక్సెప్ట్ చేయొద్దండి అని చెప్పేదే కన్జర్వేటిజం. అది మెయిన్గా. అట్లనే మనం అందుకే ఇన్వెంటరీని కూడా కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్గా చూసుకుంటాము. దీనిలో దాని ప్రకారం కన్జర్వేటివ్ ఉండడం కోసం 3 క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ని చూసుకోవాలి. ఒకటి ప్రుడెన్స్, ఇంకోటి న్యూట్రాలిటీ, ఇంకోటి ఫేత్ఫుల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ప్రుడెన్స్ అంటే జడ్జిమెంట్, అంటే పాసిబుల్ లాసెస్ ఏమొస్తావో వాటిని చూడాలి. సార్ నెక్స్ట్ టైము ఒక 2 మంత్స్ తర్వాత ఒక 5 లక్షలు పే చేయాల్సిన వస్తుంది, బాబు నువ్వు ఫస్ట్ అది రికార్డింగ్ చెయ్యి. లాస్ వస్తుందంటే రికార్డ్ చేయాలి. ప్రాఫిట్ వస్తుంది అంటే రికార్డ్ చేయదు, ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే రికార్డింగ్ చేయాలి. అది కన్జర్వేటిజం అంటే. నెక్స్ట్ న్యూట్రాలిటీ. న్యూట్రాలిటీ అంటే అన్బయాస్ ఉండాలి ఎప్పుడైనా కానీ. ఏమి అన్బయాస్ అంటే ఒకరికి ఫేవర్గా మాట్లాడకూడదు, అందరికీ ఫేవరబుల్గా మాట్లాడాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేత్ఫుల్ రిప్రజెంటేషన్స్. ఫేత్ఫుల్ రిప్రజెంటేషన్స్ అంటే ఆల్టర్నేటివ్ వాల్యూస్ ఏమైనా వస్తున్నాయా చూసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో సింపుల్గా చెప్పేది ఏమి కన్సర్వేటిజం అంటే యాంటిసిపేట్ చేయొద్దు ఎటువంటి ప్రాఫిట్ని, ఆల్ ప్రాస్పెక్టివ్ లాసెస్ని యాంటిసిపేట్ చేయకోవాలంటే. అండ్ కన్సర్వేటివ్ ఉండాలి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఒక 3 క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి ప్రుడెన్స్, న్యూట్రాలిటీ, ఫేత్ఫుల్నెస్. ఇవి కాన్సెప్ట్స్కి సంబంధించి డిస్కషన్. లాస్ట్ కాన్సెప్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ అంటే మనం రెగ్యులర్గా ఫాలో కావాలి. ఈ రోజు ఒకటి ఫాలో అయ్యి రేపు ఇంకోటి ఫాలో అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఎస్ఎల్ఎం మారుతా, నెక్స్ట్ డబ్ల్యూడివికి వస్తా, నేను నెక్స్ట్ యూనిట్స్ మెథడ్కి పోతా. ఇట్లా చేంజ్ చేసుకుంటా పోవద్దు. యు ఆర్ నాట్ ఏ బటర్ఫ్లై, కలర్స్ చేంజ్ చేసుకుంటా వెళ్ళొద్దండి. సో ఊసరు వెళ్ళి మాదిరి కలర్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఫర్ బిజినెస్. నువ్వేం చేస్తున్నావు అనేది, నీకు బిజినెస్లో ఏం జరుగుతున్నాయి నీకు ఒక క్లారిటీ అనేది రాదు. క్లారిటీ ఉండాలంటే ఫాలో వన్ మెథడ్ యాజ్ ఏ కన్సిస్టెంట్గా. సో నువ్వు ఒకటి కావాలి అనుకుంటే కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టాలి దానికోసం. నెక్స్ట్ నెక్స్ట్ మెటీరియాలిటీ. మెటీరియాలిటీ అంటే ఇంపార్టెంట్ ఏవైతే వస్తావో, అంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఏవైతే వస్తావో, ఇది ఇంపార్టెంట్, ప్రజలకి తెలియాలి అని తెలిస్తే నువ్వు ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఇది ఎట్లా ఇంపార్టెంట్ అని చెప్తామంటే మన యొక్క జడ్జిమెంట్ బేసిస్, మన యొక్క కామన్ సెన్స్ బేసిస్తో మనం చెక్ చేసుకోవాలి మెటీరియాలిటీకి సంబంధించి. ఇవి కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్. సో మెటీరియాలిటీ అంటే ఇంపార్టెంట్, కన్సిస్టెంట్ అంటే రెగ్యులర్గా వాడాలి, తర్వాత ప్రుడెన్స్ అంటే పాసిబుల్ లాసెస్ని ఐడెంటిఫై చేయాలి తప్ప ఆ, లాసెస్ని ఐడెంటిఫై చెప్పాలి తప్ప ప్రాఫిట్ని చేయకూడదు. న్యూట్రాలిటీ అంటే అన్బయాస్డ్గా ఉండాలి. ఫేత్ఫుల్నెస్ అంటే ఆల్టర్నేటివ్ వాల్యూస్ని చూసుకోవాలి. కన్జర్వేటిజం అంటే యాంటిసిపేట్ చేయొద్దండి ఎటువంటి ఫ్యూచర్ ఇన్కమ్ని. తర్వాత డ్యూయల్ ఆస్పెక్ట్ గురించి డిస్కషన్ చేసినాం. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ దానికి ముందర ఏం డిస్కషన్ చేసినాము? రియలైజేషన్. ఓన్లీ వెన్ రిలైజ్ అయినప్పుడు మాత్రమే రికార్డింగ్ చేయాలి. అంతవరకు కాన్సెప్ట్ని ఫాలో కావాలి. కాస్ట్ కాన్సెప్ట్కి ముందర ఏం చెప్పినాము? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, అంటే నా బిజినెస్ అనేది పోతూనే ఉంటుంది ఎన్ని రోజులు, ఫోర్సియబుల్ ఫ్యూచర్లో. నెక్స్ట్ ప్రియాడిసిటీ కాన్సెప్ట్, అంటే నా లైఫ్ ఆఫ్ బిజినెస్ని పీరియడ్స్గా డివైడ్ చేయాలి అనేది. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఎవ్రీ డెబిట్కి ఖచ్చితంగా క్రెడిట్ ఉందా లేదా, ఎవ్రీ క్రెడిట్కి ఖచ్చితంగా డెబిట్ ఉందా లేదా అని చూసుకోవడమే మ్యాచింగ్ కాన్సెప్ట్. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగితే రికార్డింగ్ చేయాలి. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది సెకండరీ, మనీ పే చేసినామా పే చేయాలా, మనీ రిసీవ్ చేసుకున్నామా రిసీవ్ చేసుకోవాలా, అది పక్కన పెట్టాలి. ప్రియాడిసిటీ కాన్సెప్ట్ మన లైఫ్ ఆఫ్ పీరియడ్ని డివైడ్ చేసుకోవడం. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కటి మనీలో, అంటే యూనిట్స్లో కాదు. నాకు ఇంత ల్యాండ్ ఉంది, ఇంత ఆఫీస్ ఉంది, ఇన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, అది కాదు నాకు కావాల్సినవి. ఎంత వాల్యూ ఉంది, ల్యాండ్ వాల్యూ ఇంత, నాకు బిల్డింగ్ వాల్యూ ఇంత, కంప్యూటర్ వాల్యూ ఇంత, మనీ మెజర్మెంట్లో చెప్పగలగాలి. నెక్స్ట్ అండ్ ఫస్ట్ కాన్సెప్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే ఏం చెప్పినాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ అని డిస్కషన్ చేసినాము. ఇది
సెకండ్ చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.